సో ఆ రోజు విద్యార్థుద్యమాన్ని లీడ్ చేసిన మీరు ఇంకా రాజకీయ నిరుద్యోగిగానే ఉండిపోయారు కదా. కలిసి రావట్లేదు నాకు కరెక్ట్గా, ప్లేస్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ కావట్లేదు. సో కాంగ్రెస్లో ఏంటి, మాదిగా లేకపోతే ఎస్సీ వర్సెస్ రెడ్డిల యుద్ధం నడుస్తున్నదంట. మొన్న చావు డప్పు కొడతామని ఒక ఎమ్మెల్యే చెప్పడం, మీలాంటి వాళ్ళు మేం చేయడం మూలంగానే గెలిచడానికి ఇంకొక నాయకుడు చెప్పడం. ఏంది రెడ్డి వర్సెస్ ఎస్సీలు వెళ్ళింది? తెలంగాణలో రాజకీయంగా ఆధిపత్య కులం రెడ్డిస్, తెలంగాణలో ఓట్లున్న కులం మాదిగా. వీళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు ఈ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంటుంది. కేసీఆర్ దగ్గర డబ్బులు సంపాదించుకోవచ్చు, కేసీఆర్ దగ్గర ఎమ్మెల్యే కావచ్చు, కేసీఆర్ దగ్గర మినిస్టర్ కావచ్చు, కేసీఆర్ దగ్గర రాజకీయం చేయొద్దు. ఏంటి కృష్ణమాదేవి మీకు సమస్య మొదటి నుంచి విభేదిస్తున్నారు. విద్యార్థి ఉద్యమం నుంచి కూడా కృష్ణమాదేవి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విభేదిస్తూనే ఉన్నారు. నాయకుడిగా ఆయనతో కొట్లాడడం అంటే గొప్ప విషయం కదా. కృష్ణమాది గారిని ఢీకొనడం అంటే నాకు ఎంత గట్స్ ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి కూడా కృష్ణమాదిగతో మాట్లాడేటోళ్ళు లేరు. కేటీఆర్ లాంటి వాళ్ళే నీతో మాట్లాడలేనన్నా కాలుకెత్తే మిడకెత్త కాలుకెత్తా అని పారిపోయిన లవ్లోకి వెళ్ళి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి కాదు మార్వాడి గో బ్యాక్. ఎవరి మీద మూవ్మెంట్ మీరు చేస్తున్నది? మార్వాడిలో ఉద్యమం చేయకపోతే రానున్న 20 ఏళ్ళ తర్వాత తెలుగు రాష్ట్రాలలో మన భాష ఉండదు, మన బతికే ఉండదు వాళ్ళ మీద కొట్లాడకపోతే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. విద్యార్థులతో మొదలైనటువంటి ఉద్యమాలు ఏవి కూడా ఫెయిల్ అయినా లేవు. అది కొన్ని ఉదాహరణగా చెప్తే, మొన్న జరిగినటువంటి విద్యార్థి నిరసన కానీ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కానీ, నీట్ పేపర్ లీక్ ఇష్యూ కానీ, డెఫినెట్గా ఒక ప్రొటెస్ట్ని ఓ స్థాయికి తీసుకెళ్లాలంటే కూడా విద్యార్థులే కారణమవుతారు. ఆ ఉద్యమాలు సక్సెస్ కావాలన్నా కూడా ఆ విద్యార్థులే కారణం. ఈ రకంగానే తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యార్థులే చాలా కీలక పాత్ర. ఆ రోజు విద్యార్థులు నడుం బిగించి రక్తాలు బారిన, దెబ్బలు తగిలిన, కాళ్ళు విరిగిన, చేతులు పగిలిన, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా విద్యార్థి ఉద్యమాన్ని, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఆ విద్యార్థులు ముందుకు తీసుకెళ్ళారు. సరే రాజకీయాలు రావచ్చు, రాజకీయాల్లో కొంతమంది మేమే దాన్ని మొత్తాన్ని లీడ్ చేసినామని చెప్పుకోవచ్చు. ఎన్ని చేసినా కూడా విద్యార్థుల పాత్ర డెఫినెట్గా చాలా కీలకం. అయితే ఆ విద్యార్థులందరినీ కూడా లీడ్ చేసినటువంటి వ్యక్తి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి జేఏసీ ఏర్పాటుతోని తెలంగాణ వ్యాప్తంగా ముందుగా తెలంగాణ అంటే అవగాహన కల్పించడం, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం, ఈ రకంగా ప్రయత్నం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రోజు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కూడా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. సో నిజంగానే ఆ విద్యార్థి ఉద్యమాలు ఆ స్థాయి నడవడానికి డెఫినెట్గా ఆయన కూడా చాలా కీలక పాత్ర అని చెప్పాలి. సో నాతో పాటుగా ప్రేమర్తి రవి గారు ఉన్నారు. ఈరోజు చాలా డీటెయిల్డ్గా అప్పుడు జరిగిన ఉద్యమాల నేపథ్యం కానీ ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాలు కానీ మాట్లాడదాం. రవి గారు నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రదర్. రైట్, కొంచెం ఇబ్బందిగా ఉందని క్వశ్చన్ అడగడానికి. సో ఆ రోజు విద్యార్థి ఉద్యమాన్ని లీడ్ చేసిన మీరు ఇంకా రాజకీయ నిరుద్యోగిగానే ఉండిపోయారు కదా. కలిసి రావట్లేదు నాకు కరెక్ట్గా, ప్లేస్ కూడా కరెక్ట్గా అడ్జస్ట్ కావట్లేదు. నేను క్రియాశీలక రాజకీయాలలో ఉన్నా ఎప్పుడు కూడా నేను కాజ్ కోసం పనిచేస్తూ ఉంటా. ఉదాహరణకు తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ అయిపోయాక ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా మాదిగలకు 12% రిజర్వేషన్ రావాలని కొట్లాడినా. ఆ పని కూడా అయిపోయింది, ఎస్సీ కేటగిరీ అయిపోయింది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళకన్నా ఎక్కువగా అరాచకం చేస్తుండ్రు, ఆర్థిక అరాచకం చేస్తుండ్రు, విధ్వంసం సృష్టిస్తుండ్రు, దాడులు చేస్తుండ్రు, ఆధిపత్యం వహిస్తుండ్రు అని మారడోళ్ళకు వ్యతిరేకంగా కొట్లాడినా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజం స్థలం పెన్షన్ ఇవ్వాలని కొట్లాడుతున్నా. పార్టీలో వండుకుంటే చేస్తాను ఈ పని అంతా. కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది కావచ్చు, ఖచ్చితంగా నా టైం వస్తుంది. తెలంగాణలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే రోజు చాలా ముందు రోజులు ఉన్నాయి. ఇంకా మాట్లాడదాం మనం. చాలా ఉద్యమ అంశాలు ఉన్నాయి, తర్వాత మీరు చెప్పాల్సిన చాలా ఉన్నాయి ఇంకా అంశాలు. సో ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నారు, రైట్? ఎస్. సో కాంగ్రెస్లో ఏంటి, మాదిగా లేకపోతే ఎస్సీ వర్సెస్ రెడ్డిల యుద్ధం నడుస్తున్నదంట. మొన్న చావు డప్పు కొడతామని ఒక ఎమ్మెల్యే చెప్పడం, మీలాంటి వాళ్ళు మేం చేయడం మూలంగానే గెలిచడానికి ఇంకొక నాయకుడు చెప్పడం. ఏంది రెడ్డి వర్సెస్ ఎస్సీలు వెళ్ళింది? అంటే సహజంగా ఏంటంటే తెలంగాణలో రాజకీయంగా ఆధిపత్య కులం రెడ్డిస్, తెలంగాణలో ఓట్లున్న కులం మాదిగా. వీళ్ళిద్దరికి మధ్య ఎప్పుడు ఈ డిస్ప్యూట్ నడుస్తూనే ఉంటుంది. ఇది పాలెలాగా ఊకే. సహజంగా మాదిగల్ని తెలంగాణ ప్రాంతంలో మాదిగలందరూ కూడా రెడ్డిస్తూ ఉంటారు. వాళ్ళు గూటాటి రెడ్డి అయితే వీళ్ళు గూటం రెడ్డి లాగా అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే ఓట్లు వేసేటోళ్ళు వీళ్ళు, ఓట్లు వేయించుకునేటోళ్ళు వాళ్ళు. రాజకీయ ఆధిపత్యం వీళ్ళది. ఓట్లు మాదిగల ఓట్లు 40 lakhs పాపులేషన్, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ.
రాజకీయంలో కాంగ్రెస్ పార్టీకితో ఉండేవాళ్ళు రెడ్లు, వాళ్ళతో పాటు ఉండేది మాదిగలు. సో వీళ్ళు వాళ్ళతో కొట్లాడుతూనే ఉంటారు, వాళ్ళ దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుంటూనే ఉంటారు, గెలుస్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళ మీద కొట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా ఇంతే, వీళ్ళతో కొట్లాడతారు, వీళ్ళని మంచిగా చేసుకుంటారు, వీళ్ళకి టికెట్ ఇస్తారు, మళ్ళీ తిట్ల పడతారు, మళ్ళీ టికెట్ ఇస్తారు వీళ్ళకే. కాబట్టి ఇది పెద్దగా ఎప్పుడు మీరు ఎప్పటి నుంచైనా చూసుకోండి, ఒక కాంగ్రెస్ పార్టీ పుట్టిన కానీ చూసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ గొడవ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇది పెద్దగా చర్చించుకునేది కాదు, ఇది వెంటనే టీ కప్పులో తుఫాన్ లాంటిది, ఏమంటే సమస్య పోద్ది. గతంలో ఇదే వాయిస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హయాంలో ఇంకేదైనా జరిగి ఉంటే మీరు ఇట్లాగా మాట్లాడేటోళ్ళ? అంటే సహజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఆ ఇష్యూయే లేదు కదా. బీఆర్ఎస్ పార్టీ లో ఇప్పుడు గెలిచిన దళితుల సంఖ్య చాలా తక్కువ, లిమిటెడ్, ముగ్గురు కూడా గెలవలేదు. వాళ్ళు కూడా అంత చేయలేని వాళ్ళు, సొంతంగా మినిమం ఒక కేసీఆర్ పేరు చెప్పకుండా 100 మందితో మీటింగ్ పెట్టేవాళ్ళు కూడా లేరు టీఆర్ఎస్ పార్టీలో ఎస్సీ లీడర్లు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా, గదర్ కిషోర్ అయినా, సుమన్ అయినా కేసీఆర్ పేరు చెప్పకుండా, టీఆర్ఎస్ పార్టీ ఏం పార్టీ అది బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పకుండా 100 మందితో కూడా మీటింగ్ పెట్టారు. మర్చిపోయారా మీరు ప్రయాణించిన పార్టీ పేరే మర్చిపోయారా? వాళ్ళే కదా ఆత్మని చంపేసుకొని తెలంగాణ ఆత్మని తీసేసి బియ్యని పెట్టుకున్నారు బీఆర్ఎస్. సో కేసీఆర్ పేరు చెప్పలేకపోతే అక్కడ వేరే ఏం చేయలేరంటారా? ఓకే, అది వాళ్ళకి అసలు అంత అవసరం ఉండదు, అంత కెపాసిటీ ఉండదు. కెపాసిటీ లేదు కాబట్టి టీఆర్ఎస్ జెండా వేసుకొని పోతారు. సో అట్లా మనగలుగుతారు తప్ప అందులో కెపాసిటీ వాళ్ళు ఎవరు లేరు అలా. మరి కాంగ్రెస్ పార్టీలో నిజంగానే దయాదాక్షిణ్యాలతోనే ఎమ్మెల్యే గెలుస్తారో దళితులు? అంటే దయాదాక్షిణ్యాలు కాదు, వాళ్ళ పర్సంటేజ్ కూడా ఉంది కదా. ఇది కాంబినేషన్, దళితు, ముస్లిము, ట్రైబు, క్రైస్తవుల కాంబినేషన్ ప్లస్ రెడ్డిస్, ఈ సక్సెస్ఫుల్ కాంబినేషన్ తెలంగాణలో. రేపు పొద్దున వీళ్ళకు రావాల్సిన రాకపోతే కూడా వీళ్ళు ఉండరు అట్లా. కాబట్టి అంటే తెలంగాణలో ఈ కులాలది 40+ కన్నా ఎక్కువ జనాభా. బీసీల గురించి చెప్పట్లేదు నేను, వాళ్ళు ఉంటే ఇంకా 80 అవుతుంది అది. కాబట్టి ఈ 4 ప్లస్ రెడ్డిస్, అంటే ఈ 4 మెంటాలిటీ కూడా దళితులు, ముస్లింలు, క్రైస్తవులు, గిరిజనుల మెంటాలిటీ సహజంగా కాంగ్రెస్ వైపు ఉంటారు వీళ్ళు. కాంగ్రెస్ కూడా వీళ్ళని అంతే విధంగా రిసీవ్ చేసుకుంటుంది. అంటే బీసీలు కాంగ్రెస్ వెంటలేరా? ఉంటారు, బీసీలు ఉంటారు, కానీ బీసీలు ఎస్సీల కన్నా ఒక అడుగు ముందు ఎక్కువ. ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ఒక మెట్టు పైనే ఉంటారు. వీళ్ళంతా ఇంకా కింది అనమాట. ఎస్సీలు ఒక అడుగు తక్కువ, ఆ తర్వాత ఎస్టీలు. వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆదరించుకుంటూ వస్తుంది. దానివల్ల వీళ్ళందరి మెంటాలిటీ సహజంగా కాంగ్రెస్ వైపు ఉంటారు. కాంగ్రెస్ మాట్లాడితే కాంగ్రెస్ వైపే వెళ్ళిపోతారు వీళ్ళు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అంత అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో. మళ్ళీ ఒకవేళ ఈ వర్గాలకు సంబంధించిన డిమాండ్లని పరిష్కారం చేస్తే, ఈ వర్గాలకు సంబంధించిన సముచిత స్థానం మళ్ళీ ఇచ్చుకుంటా సేమ్ అట్లే వస్తే ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ ఉంటుంది. కొన్ని సంఘటనలు చెప్తాం మీకు, అది యాదృచ్ఛికంగా జరుగుతుందా లేకుంటే టార్గెట్గా జరుగుతుందో మీరు చెప్పండి. గతంలో మంత్రి నియోజకవర్గంలో సరస్వతి పుష్కరాలు జరుగుతాయి. పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశీది కనీసం ఫోటో కూడా వేయలేదు అక్కడ. ఆయన కనీసం ఆహ్వానం లేదు, వస్తే ప్రోటోకాల్ పాటించలేదు, ఒక రచ్చలేపిండు. ఆయన డైరెక్ట్గా ఓపెన్ వాయిసే ఇచ్చిండు ఎవరు ఏం చేసారు ఏందనేది. అక్కడ ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరట అంటే మంత్రి శ్రీధర్ బాబు అంట. ఆ రోజు ఆయనే చెప్పిన మాట. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి మేడారంకి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారాల్లో కొండా సురేఖ జిల్లా మంత్రిగా లేకుంటే దేవాదాయ శాఖ మంత్రి తన ప్రమేయం లేకుండా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ మీద ఒత్తిడి తీసుకొస్తారని చెప్పి తను బహిరంగంగా మాట్లాడుకొచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకు కొండా సురేఖ పొంగులేటి మీద ఒత్తిడి తీసుకురాదు? ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకురాడు? ఎందుకు ఈ కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డో లేకుంటే శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డియో ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద ఎందుకు ఒత్తిడి తీసుకొస్తే ఎమ్మెల్యే ఎందుకు, ఎంపీల మీద ఎందుకు వాళ్ళ గౌరవం ఇవ్వకుండా మాట్లాడతారు అనుకోవాలి? ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్నదా? యాదృచ్ఛికమే, కావాలని చేయరు వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేల పట్ల ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తారు? అది ఏమన్నా మిస్ అయి ఉంటుంది, అధికారుల పొరపాటు. అని శ్రీధరబాబు లాంటి జెంటిల్మెను, పొంగులేటి లాంటి పెద్ద ప్రేమ ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ కింద వాళ్ళని ఇట్లా చూడరు, ప్రేమగానే చూస్తారు. అది ఎంత ఏమంటారు, మామూలుగా అధికార లోపం వల్ల జరిగి ఉంటుంది తప్ప. కానీ ఇంత పెద్ద నాయకులు ఆ క్రింది వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలని అట్లా చూస్తారని అసలే అనుకోను. అది ఇంటర్నల్గా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరిగి ఉంటాయి, కానీ ఓపెన్గా మాత్రం అటువంటి చేసే వ్యక్తులు కాదు వాళ్ళు. కమింగ్ బ్యాక్ టు మీ పర్సనల్ పొలిటికల్ కెరీర్ ఇప్పుడు చూస్తే, సో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, టికెట్ ఆశించారు, టికెట్ రాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో జాయిన్ అవుతున్న సమయంలో మీరు కూడా ఆయన వెంట నడిచినటువంటి కీలకమైన వ్యక్తులు.
ఆ రోజు ఆయనతో వచ్చిన వాటిలలో మీరే ఒక పాపులర్ లేకపోతే ఒక గుర్తింపున వ్యక్తి. టాప్ వ్యక్తి నేనే, ఆ, అందరికి గుర్తింపు. తెలంగాణ మొత్తం గుర్తుపెట్టే వ్యక్తి నేనే. మీరు ఒకరు ఆయనతో వచ్చిన దాంట్లో. ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలంలో వేరే ఒక వ్యక్తికి బీఆర్ఎస్ ఇక్కడ సాధ్యం కాదనుకున్నప్పుడు వేరే ఒక పార్టీలో టికెట్ వచ్చి గెలిచిన తర్వాత తన పార్టీలో చేర్చుకోగలిగారు. పాయం వెంకటేశ్వర్లు లాంటిలను లేకపోతే ఇంకా చాలా మందిని కూడా పాయ వెంకటేశ్వర ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే కొంతమందిని తన దగ్గరుండి మరి గెలిపిస్తానని చెప్పి పట్టుబట్టి మరి అన్ని రకాల ఆర్థిక వనరులను సమకూర్చి మరి గెలిపించుకోగలిగారు. కానీ పిడమర్తి రవిని వదిలేసిండు ఆయన. అంటే నా కోసం చాలా ప్రయత్నం చేసిండు కానీ కుదరలేదు. కంటోన్మెంట్లో నేను ఆయన తరపున తిరిగినా. ఇక్కడ ఆగస్టు వచ్చేసరికి మన గద్దరన్న చనిపోయాడు. గద్దరన్న చనిపోవడంతో వాళ్ళు గద్దరన్న కూడా కంటోన్మెంట్కి సంబంధించిన వ్యక్తి. వాళ్ళ బిడ్డకు టికెట్ ఇవ్వాలనుకున్నారు. దాంతో నన్ను వెంటనే తుంగతుర్తి షిఫ్ట్ చేసిండ్రు. అప్పటికి లేట్ అయిపోయింది తుంగతుర్తి. అంటే నా తర్వాత సామిల్ గారు వచ్చినా ఆయన అక్కడ స్థానికుడు కావడంతో ఆయనకు అవకాశం వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మనకి ఇచ్చిన హామీ ఏంటంటే కంటోన్మెంట్ టికెట్ ఇప్పిస్తా అన్నాడు. ఎందుకంటే నేను ఆల్రెడీ 2 times సత్పల్లా కాంటాక్ట్ చేసిన, నా ప్లేస్ పోయింది అక్కడ. సో అక్కడ దానికి నాకు ప్రత్యామ్నాయంగా కంటోన్మెంట్ అన్నారు. కంటోన్మెంట్ కూడా రాకపోయేసరికి నేను అడిగిన, అన్న నాకు ఎక్కడ అవకాశం లేదంటే రాష్ట్రంలో మొదటి చైర్మన్ మీరే అన్నాడు. సో గవర్నమెంట్ వచ్చింది, హ్యాపీగా ఉన్నా. ఖచ్చితంగా నా పని అవుతుంది. మొదటి లిస్టులో రాలేదు, ఓకే టైం ఉంది కాబట్టి. రెండో లిస్ట్ అంటే అది మొన్న వచ్చిన లిస్టులో బీసీ ఓసీ లిస్ట్. అది బీసీలే ఎక్కువ ఉన్నాయి, ఓసీలే ఉన్నాయి. సో ఈ లిస్టులో ఎస్సీ ఎస్టీ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ లిస్టులో ఇందులో ఖచ్చితంగా నాకు అవకాశం వస్తుంది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కూడా. మీరు వివిధ రూపాలలో వివిధ ఉద్యమాలు తీసుకుంటూ, అంటే జనరలీ స్పీకింగ్ మీ ఉద్యమ నేపథ్యం తెలుసు, మీరు వచ్చిన విధానం తెలుసు కాబట్టి ఇప్పుడు కూడా మీరు రాజకీయ లైవ్లీగా ఉండాలనే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప పార్టీలో పెద్దగా యాక్టివ్ కనబడట్లేదు ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం పెట్టుకున్నారంటే ఒక పార్టీలో పదవి రావాలంటే 3 years ఉండాలని పెట్టుకున్నారు. మాకు ఇప్పుడు జూన్తో 3 years వచ్చింది. సో నేను పార్టీ పదవి అడగట్లేను. పార్టీ పదవి ఎప్పుడు అడగాలి? పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ పదవి అడగాలి. పార్టీ అధికారం ఉన్నప్పుడు గవర్నమెంట్ పదవి అడగాలి. అందుకోసం నేను గవర్నమెంట్లో ఉండాలి. మీరు ప్రభుత్వ పదవి అడుగుతున్నా కూడా అవును, పార్టీకి దూరంగానే ఉంటూ మార్వాడి ఉద్యమం తీసుకున్నారు. అది పార్టీ లైన్ కాదు. అంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి పనిచేయడం పెద్దగా ఎక్కువ ఉండదు. సో అంత పెద్ద పనులు ఉండవు, జయంతులు వర్ధంతులు తప్ప. పార్టీలో రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ సెక్రటరీ ఉన్న వాళ్ళకు ఇప్పుడు సర్లో ఇన్ఛార్జ్లు వేసిండ్రు, అక్కడ తిప్పుతారు. మేము అది లేదు కాబట్టి నేను పని చేయడం. పార్టీలో ఏమాత్రం గౌరవము లేకుంటే ఒక ఇంత గుర్తింపు లేదు కాబట్టి ఏదో ఉద్యమాల పేరుతో రాజకీయం నెట్టుకొస్తున్నారు అని అంటున్నాను నేను. అంటే నేను మొదటి నుంచి నాకు ప్రజా ఉద్యమాల మీద నాకు ఎక్కువ ఆసక్తి, ఎక్కువ ఇష్టం కూడా. ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. నిరంతరం ఒక సమస్య మీద పనిచేస్తూ ఉంటారు. ఈ సంఘాలతోటే కలిసి ఉండడం నాకు ఇష్టం. నేను ఎప్పుడు వాళ్ళతోటే ఉంటా, అయ్యే పని చేస్తూ ఉంటాను నేను. ఈ లోపల పార్టీ నన్ను గుర్తించి ఇస్తే హ్యాపీ, పార్టీకి పనిచేస్తాను. 2014 నుంచి 18 దాకా టీఆర్ఎస్తో ఉన్నారు, 18 టీఆర్ఎస్లో ఉన్నారు. అవును, అంతా కొడితే ఎలక్షన్స్ కంటూ 2-3 నెలల ముందు కాంగ్రెస్కి వచ్చారు. లేదు, 6 months ముందు. సరే 6 months ముందు, అవరకు ముందు 6 months ముందే కేసీఆర్ నుంచి డివైడ్ అయిపోయినాం. సో అప్పటికే మీరు మరి ఎప్పుడు ప్రజా ఉద్యమాలు కనవలేదు మరి? అంటే కేసీఆర్ పార్టీలో ఉన్నా కూడా ప్రజా ఉద్యమాలు అంటే లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, 2014 నుంచి 22 వరకు 23 వరకు నేను ఎస్సీ కేటగిరీ మీద పనిచేసిన. ఎస్సీ క్లాసిఫికేషన్లో 2 సంఘాలు, ఒకటి కృష్ణమాది గారు, నాది. ఆయన 7%, నేను 12%. ఈ రెండింటి కోసం మేము కొట్లాడినాం, ఆయన మీద కాదు, దీనికోసం. సో నేను దాంట్లో ఉన్నా కాబట్టి ఆయన పర్సనాలిటీ మీద నీకు కనిపించకపోవచ్చు. సో నేను ఆ పనిలో ఉన్నా. ఆ తర్వాత 1 by 1 చేసుకుంటూ వస్తున్నా. పాయింట్కి వచ్చింది. మీరు ఏంటి కృష్ణమాదేవి మీకు సమస్య ఏంది? మొదటి నుంచి విభేదిస్తూనే ఉన్నారు. మీరు విద్యార్థి ఉద్యమం నుంచి కూడా కృష్ణమాదేవి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని విభేదిస్తూనే ఉన్నారు. సో ఏంటి ఆయనకు మీకున్న ఇష్యూస్? ఆయనకు నాకు ఉన్న ఇష్యూ ఏంటంటే టెక్నికల్ సమస్యనే, పర్సనల్ కాదు. వ్యక్తిగతంగా కూడా ఛాలెంజ్ చేసిన సందర్భంలో ఛాలెంజ్ చేస్తాము. నాయకుడిగా ఆయనతో కొట్లాడడం అంటే గొప్ప విషయం కదా. కృష్ణమాది గారిని ఢీకొనడం అంటే నాకు ఎంత గట్స్ ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మనిషి కూడా కృష్ణమాది గారితో మాట్లాడేటోళ్ళు లేరు. కేటీఆర్ లాంటి వాళ్ళే నీతో మాట్లాడలేనన్నా, కాలుకెత్తా మెడకెత్త కాలుకెత్తా అని పారిపోయిన లవ్లోకి వెళ్ళి. అటువంటి కృష్ణమాది గారితో నేను డిబేట్ చేయగలను, కృష్ణమాది గారిని కృష్ణమాది గారు కొట్లాడగలను. కృష్ణమాది గారు అంటే నీకు ఇక్కడ ఆయన కన్నా అని కాదనట్లే, ఆయనతో పోటీపడడం అనేది నాకు అదృష్టం. నేను కొట్లాట నా టైంలో కొట్లాట ఏం లేదు. విషయం ఏంటంటే ఆయన ఎస్సీలను ఏబిసిడిగా వర్గీకరించాలి, మాదిగలకి 7% రిజర్వేషన్ రావాలన్నాడు.
నేను వర్గీకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది 7% సరిపోదు, అది రాంగ్. అది ఉమ్మడి రాష్ట్రంలో పెట్టిన డిమాండ్ తెలంగాణ పరిస్థితులకు అది సరిపోదు. టెక్నికల్గా మాత్రం ఇది కరెక్ట్ కాదని చెప్పి, వర్గీకరణ కరెక్ట్ కానీ పర్సంటేజ్లు తేడా అవుతుందని చెప్పేసి తెలంగాణలో ఈ జనాభా ఎంత ఉందో అంతా రావాలని చెప్పేసి నేను ఉద్యమాన్ని మొదలుపెట్టిన. అది మా ఇద్దరి మధ్యలో టెక్నికల్ సమస్య తప్ప వేరే కాదు. ఏంది శాశ్వత శత్రుత్వంగా మారిందా ఇంత? చీచి, నేను మొన్న బర్త్డేకి విజ్ చేసిన, పోస్ట్ పెట్టినా, ఫోన్ చేసి విజ్ చేసి చెప్పినా, ఆయన ఎట్లయినా మా కన్నా ముంతర నాయకులు కాదు. నాకు ఒక సమస్య అన్నావు కదా నువ్వు, నాకన్నా ముందు చాలా పెద్ద లెజెండర్స్ ఉన్నారు. గద్దర్ ఉన్నాడు, కృష్ణమాదిగ ఉన్నాడు, ఆర్ఎస్ ప్రేమ్ కుమార్ ఉన్నాడు, విశారదన్ మహారాజు ఉన్నారు. ఎంత లెజెండ్స్ కదా. ఆ టైంలో కూడా నేను నిలబడుతున్నా అంటే ఇక నేను ఎంత పని చేస్తున్నా అర్థం చేసుకో. ఇప్పుడు ఏంది మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి కాదు, మార్వాడి గో బ్యాక్ ఎవరి మీద ఈ మూమెంట్ మీరు చేస్తున్నది? అంటే మార్వాడీల ఉద్యమం చేయకపోతే ఒక రానున్న 20 ఏళ్ళ తర్వాత తెలుగు రాష్ట్రాలలో మన భాష ఉండదు, మన బతికే ఉండదు వాళ్ళ మీద కొట్లాడకపోతే. నేను తెలంగాణ యువతకు ఆర్టీవీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా. ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోయినారు టెక్నికల్గా 2014లో వెళ్ళిపోయారు, ఇక వాళ్ళతో సమస్య లేదు. వచ్చినా పని చూసుకొని పోతారు తప్ప ఇక్కడ పాలనా వ్యవహారాలలో వాళ్ళు ఏం జోక్యం చేసుకోరు. రేపు చంద్రబాబు నాయుడు గారు టీడీపీని ప్రవేశపెట్టినా, రేపు పవన్ కళ్యాణ్ గారు జనసేనను ప్రవేశపెట్టినా వాళ్ళ తరపున పోటీ చేస్తారు కానీ వాళ్ళైతే రాజకీయ ఆధిపత్యం ఇక్కడ చేయలేరు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మార్వాడిని అరికట్టకపోతే, వాళ్ళ ఆధిపత్యాన్ని అరికట్టకపోతే, వాళ్ళ అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని అరికట్టకపోతే మనం చాలా నష్టపోతాం. వాళ్ళు జస్ట్ లైక్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అక్రమాన్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు వాటి మీద పర్యవేక్షించదా అని పర్యవేక్షిస్తుంది. వాళ్ళు మారోడు అంతకన్నా ఎక్కువగా ఎత్తుగడలు వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని, ప్రజల్ని, పోలీసుని అందరినీ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని వ్యాపారం చేసుకుంటారు. రాజకీయంలో రాలే. నెక్స్ట్ రాజకీయం వాళ్ళు ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకుంటే ఇప్పుడు మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం కాబోతున్నారు కదా, మీరేం పని చేస్తారు? మళ్ళీ ప్రభుత్వంలో ఉండి అక్రమంగా వ్యాపారం చేసే వాళ్ళ మీద ఉద్యమం చేస్తే తప్పే ఉంది? ఖచ్చితంగా చేస్తాం మేము. వాళ్ళు ఒక ల్యాండ్ కేసులా వెంబటే పోలీసులు కట్టుకుంటారు. ఒక హోటల్ దాన్ని వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్లను కట్టుకుంటారు. మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీసర్ దగ్గర పోయి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చేసి మొత్తం వాళ్ళ గుప్పిట్లోకి తీసుకుంటాను. అది చేస్తారు. కాబట్టి నేనేమంటున్నానంటే, మన వాళ్ళని చెప్తున్నాయి, అవేర్ కాండి అని చెప్తున్నా తెలంగాణ యువతకి. ఇది చేయకపోతే 20 ఏళ్ళలో మనం ఉండం. ఖచ్చితంగా చేయాల్సిన ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది మార్వాళ్ళకి వ్యతిరేక ఉద్యమమే. రెండోది ఏంటంటే, తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా మేము తెలంగాణ సాధించినాము, బాగా కొట్లాడినాము, అయిపోయింది అనే దాంట్లో అసలు ముప్పంతా ముందుంది. ఇంకా ఇది చేయకపోతే తెలంగాణ వచ్చి కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకు. అంత ఘోరాతి ఘోరంగా వ్యవహరిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు. సో ఇప్పుడు ఆ మూమెంట్ అంతా సీరియస్గా ఉందంటారా? ఇప్పుడు అది నీకు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఒక ఊర్లో ఆయన ఏం చేస్తాడంటే అన్నీ కల్తీ వస్తువు ఇస్తాడు. అక్కడ వెంటనే మన వాళ్ళు రియాక్ట్ అయిపోతారు. ప్రతిరోజు ఒక్కడ జరుగుతుంది. ప్రతిరోజు ఒక పోస్ట్ వస్తుంది నాకు, పలానా కాడ ఇట్లా జరిగినామని. నేను వాళ్ళనే తయారు చేసి రివోల్ట్ తీసుకొస్తున్నాను వాళ్ళ మీద. మొన్న నేను లేకపోతే నా ఒక్కరి మీదనే ప్రెజర్ తీసుకొస్తారు. అటు మార్వాడీలు, ఇటు రాజకీయ నాయకులందరూ నన్ను ఒక్కరిని ఏలుబెట్టి చూపిస్తాను. కాబట్టి నేనేం చేస్తా అంటే, దసరా నుంచి తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ మొత్తం కూడా ఈ విషయం చెప్పుకుంటే తిరుగుతాను. నేను ఒక్కనే కాదు, 1000 మంది. దసరా వరకు మీరు ఆశిస్తున్న పోస్ట్ వస్తే కార్పొరేషన్ పోస్ట్ వచ్చినా నేను ఉద్యమం చేస్తా కదా, ప్రజలని అవేర్. ఆ మధ్యలో మనం కూడా చాలా చర్చలు పెట్టినాం, చాలా చర్చకరంగా మీరు హాజరయ్యారు డిబేట్లు పెట్టినప్పుడు కూడా. అవన్నీ అయిపోయినాయి. తర్వాత ఈ మూమెంట్ ఇంకా ముందుకు పోతుందని అనుకున్నారు మీలాంటి వాళ్ళు చెప్పారు. తర్వాత అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం. తర్వాత ఈ మూమెంట్ కాస్త కొన్ని రోజులకి ఏదో మీడియా సమావేశాలు అయినాయి, ఓ గ్యాదరింగ్ అని అన్నీ అయిపోయిన తర్వాత అయిపోయింది. మళ్ళీ సడన్గా నాకున్న ఫుల్ పర్ఫెక్ట్ సోర్స్ ప్రకారంగా మీ మీద ప్రభుత్వ ఒత్తిడి ఉన్నది, ఇవన్నీ బంద్ చేసుకుంటే మంచిది, నీకు పోస్ట్ ఇస్తాను, లేదంటే ఇట్లాంటి రెవల్యూషన్లు ఇలాంటి ఉద్యమాలు చెప్తే మాత్రం కొంత ఇబ్బంది పడుతావు రవి అని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టు ఉన్నారు. లేదు, అటువంటిది ఏం లేదు. ప్రభుత్వం అంటే నాలాంటి చిన్న వ్యక్తులని గవర్నమెంట్ అంత పెద్ద వాళ్ళు నాకు చెప్పరు. మీరు చిన్న వ్యక్తి అనుకుంటారు, ఇందాక మీరే కీలకమన్నారు పొంగులేటి టీంలో. అంటే నేను ఇప్పుడు ఆయన పెద్ద ఆయన కదా, పొంగులేటి పెద్ద ఆయన కదా, కాబట్టి నేను చిన్నవాడిని. నా మీద పెద్దలు ఒత్తిడి తీసుకొచ్చేంత ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే సోషల్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తే బంద్ చేసుకోని కొంత మీ మీద వార్నింగ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి కదా. ఇప్పుడు నేను డిస్టర్బెన్స్ చేయకుండా తెలంగాణ యువతని వాళ్ళని అవేర్ చేసుకుంటే తిరుగుతా, అందులో తప్పేముంటుంది?
అది డిస్టర్బెన్స్ కాదంట. డిస్టర్బెన్స్ కాదు కదా, నేను మీటింగ్లు పెట్టాను, Hmm. సభలు సమావేశాలు పెట్టాను, Hmm. చిన్న చిన్న సదస్సులు పెట్టుకుంటాను యూనివర్సిటీలలో. అంటే మీద వార్నింగ్ వచ్చిన మాట నిజమని ఒప్పుకుంటా. లేదు, నాకేం రాలేదు, నాకు ఎవరు చెప్పలేదు ఆ విషయాన్ని. కానీ అది క్రమంగా తగ్గింది, కానీ ఇది తగ్గదు ఎప్పటికైనా, రెగ్యులర్ జరుగుతుంది తెలంగాణలో. ఉద్యమకారుల విషయంలో కూడా 250 గజాల స్థలము పెంచిన వాళ్ళని పోరాడుతారు. మేనిఫెస్టోలో పెట్టిన అంశమే కదా, మళ్ళీ మీరు పోరాడడం అంటే ఒకవేళ నిజంగా నెరవేరితే అది మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నమేనా లేకపోతే ఏంటి? కాదు కాదు కాదు, ఏంటంటే ప్రభుత్వము 250 గజాల స్థలాన్ని ఇస్తా అన్నది. అవును సో రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి కమిటీ వేసిండు కదా, అవును. కమిటీ రిపోర్ట్ రావడం కోసం వెంటనే ఇవ్వాలనే కోసం ఒక చిన్న ప్రయత్నం, వాళ్ళకు రిప్రజెంటేషన్ వేయడం, 10 మంది కలిసి ఒక సమావేశం పెట్టుకోవడం, ఓ 1000 మంది కలిసి గట్టిగా. మీరు ఇంత విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఆ రోజు తెలంగాణ జేఎన్సీని లీడ్ చేసి తెలంగాణ అంతా బస్సు యాత్రలు చేసిన దాంట్లో మీరు ఒక విద్యార్థి నాయకుడు, ఉస్మానియా విద్యార్థులు మిమ్మల్ని ఎన్నుకున్న అంటే మీరు ఆ నాయకత్వం లీడ్ చేసిన వ్యక్తులుగా మీకెందుకు ఆ కమిటీలో చోట్లేదు? అంటే కమిటీలో వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుత్వం తరపున అధికారికంగా ఉన్న వాళ్ళనే కమిటీలు వేయాలనుకున్నారు. మోతో శోభన్ రెడ్డికి ఏం పదవి ఉన్నది ఉన్నాడు కదా దాంట్లో, రాముల్ నాయక్ ఏం పదవి ఉంది ఆయన ఉన్నాడు కదా దాంట్లో. మరి గదే పదవి ఇచ్చి నీకు ఇదే లాస్ట్ అంటే ఎట్లా? అందుకోసమనే నేను అడగలేదు అది. అంటే మీరు అడగకపోయినా కూడా విద్యార్థులను గుర్తించాల్సిన బాధ్యత మీకు ఉంటుందా లేదా? ఇప్పుడు గుర్తించడానికి ప్రభుత్వం ఒక విషయాన్ని పెట్టింది, పోర్టల్ పెడతామన్నారు. సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటారు. ఈ భయం మీకున్నది, పుష్కర పదవి ఇస్తే దానికి ఆపేస్తే నా పరిస్థితి అనుకున్నారా? అనుకోలేదు, కానీ అంటే వాళ్ళు ఫస్ట్ గుర్తించిరా కనీసం? గుర్తించిండ్రు. ఆ మొత్తం మొదటి సమావేశం నాతోనే ప్రారంభించిండ్రు. విద్యార్థులకు సంబంధించి మీటింగ్ పెట్టమని చెప్పిండ్రు, విద్యార్థులందరినీ కూడా గ్యాదర్ చేయమని చెప్పిండ్రు. ఆ ప్రియారిటీ నాకు ఉంటుందిలే కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారుడుగా. అంటే అంటే ఇప్పుడు మీరు ఆ రోజు ఉద్యమం చేసిన రోజు ఏ రోజు అన్నా 250 గజాల స్థలం వస్తుందనో, లేదు ఇంక ఎక్స్ట్రీమ్గా ఉద్యమాలు చేసిన దాంట్లో కొంతమందికి 9 మందికి ₹1 కోటి ఇచ్చిపోవం. చాలా పెద్ద సీనియర్ ఉద్యమకారులు, వాళ్ళ గురించి మనం మాట్లాడడం కూడా మనం మాట్లాడితే చాలా చిన్న చూపు అవుతుందేమో. సో అలాంటి సిచ్యువేషన్లో ఎవరు కూడా నాకు డబ్బులు వస్తాయనో పైసలు వస్తాయనో ఏం ఉద్యమాలు చేయలే. మీరు చేసిన ఉద్యమాలు అంటే దేనికోసం? నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాల కల్పన కోసం, లేకుంటే నీళ్ళ కోసం, తర్వాత స్వచ్ఛందంగా మనం సామాజికంగా ముందుకు పోవాలన్న అంశంతోనే ఉద్యమాలు చేశారు. ఆ అంశాల మీద పోరాడకుండా ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళు ఎత్తేస్తా అంటుంటారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 27,000 స్కూళ్ళని ఎత్తేస్తా అని చెప్పి స్వయంగా ఒక ప్రకటన చేసిండు. ఈ రకంగా మాట్లాడిన మాటల్ని ఎట్లా చేస్తారని చెప్పి ఆ స్కూల్ని మెరుగుపరచారని చెప్పి ఫైట్ చేయాలి, లేకపోతే వాటి మీద ఖర్చు పెడితే మీ ఆశయాల తగ్గట్టుగా ఆయన పనిచేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఉద్యమకారులందరికీ ఇవ్వాలంటే తప్పుపట్టను దాన్ని, నా అభిప్రాయం చెప్తున్నా. ఓ 10,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఈ డబ్బుల్ని మీ లక్ష్యాల వైపు ఖర్చు పెడితే ఉపయోగం కదా? మీకే ఉద్యోగం వచ్చేటట్టు, మీకే ఉపాధి కలిసేటట్టు, మీ ఇంట్లో 2 ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తే కుదరదా? ఇవాళ బాగుంటుంది. మేమైతే ఎప్పుడు ఈ 250 గజాల స్థలం వస్తుందని మేము కొట్లాడలేదు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు కేసీఆర్ దగ్గర ఉన్న ఉద్యమకారులందరినీ కూడా పక్కకు తీసుకురావాలంటే ఏం చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు నేను పోయి శ్రీధర్బాబు గారికి ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వమని చెప్పిన. పెన్షన్ ఏమని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, పెన్షన్ అంటే 5,000 ఇచ్చిన అనుకోండి, ఒక వ్యక్తికి సంవత్సరానికి 60,000, 5 సంవత్సరాలకు 5-6 లక్షలు, జీవితకాలం మొత్తం కూడా 30 లక్షలు, ఇదంతా ఎందుకు అని చెప్పి 250 గజాల స్థలం డిసైడ్ చేసిండ్రు. ఓకే, మీది ఉద్యమకాలు రావడం కోసం ఆడినటువంటి ఒక మొదటి మేనిఫెస్టో స్కెచ్ ఇది. అవును, ఈ గత్యంతరం లేక అమలు చేయాల్సి వస్తుంది అంతేనా? అంటే మేనిఫెస్టో చెప్పారు కదా, గత్యంతరం కాదు అన్నారు కాబట్టి, కట్టుబడి ఉన్నారు కాబట్టి. మనస్ఫూర్తి 6 గ్యారంటీలో ఇది ఉంది, 6 గ్యారంటీలలో ఉంది ఒకటి అంశము. అప్పుడే అప్లై చేసుకోమన్నారు, అందరూ అప్లై చేసుకున్నారు. ఇప్పుడు కమిటీ పర్యవేక్షణలో భవిష్యత్తులో అది వాళ్ళందరినీ కూడా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. సో మీరు అన్నట్టుగా విద్యాసంస్థల భాగం కంటే అది నేను ఇప్పుడు విద్యార్థి నాయకుని కాదు, అప్పుడు విద్యార్థి నాయకుని. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా చాలా విషయాల్లో కొట్లాడుతుంటారు. దీంట్లో కొట్లాడినా స్వాగతిస్తాం మేము. వీటి కోసం, విద్యా వ్యవస్థ బలోపేతం కోసం, విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం కాక్రోచ్ వాళ్ళు ఎట్లా కొట్లాడినరో అట్లా తెలంగాణలో ఉన్న కొట్లాడినా దానికి ప్రభుత్వం ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. ప్రభుత్వం ఆల్రెడీ సీఎం గారే చెప్తున్నారు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే కావాలని, 21 ఏళ్ళకే విద్యాశాఖ మంత్రి కావాలి కేంద్రంలో అంటుండే కదా. కాబట్టి ఆయన కూడా దీని గురించి పెద్దగా ఏమనుకోడు. ఉద్యమాలు చేస్తే విద్యార్థి నాయకులు కొట్లాడి అందులో ఏదైనా సమస్యను చూపిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తుంది. ఇందాక మీరు అన్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న టైంలో ఇందాక పేరు ఎత్తారు మందకృష్ణ మాదిగ విషయంలో. ఒకనొక సిచ్యువేషన్లో కేసీఆర్ కూడా మందకృష్ణ మాదిగని విభేదించారు. అవును, ఓపెన్ స్టేట్మెంట్తోనే కొన్ని మాటలు మాట్లాడుకొచ్చారు. రేవంత్ రెడ్డి కూడా మొన్న ఆయన మాట్లాడుతున్న సమయంలో వర్గీకరణ విషయంలో ఇద్దరు కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి మాట్లాడుకోకంటే ముందు విభేదించారు. మందకృష్ణ ఒకరు చెప్తే మాట్లాడుతుందని, బీజేపీ ప్రో అవుతుందని చెప్పి. సో మీ అభిప్రాయం ఏంది? మందకృష్ణ ఏదో ఒక పార్టీ స్టాండ్ తీసుకుని అనుకుంటున్నారు ఇప్పుడు మీరు?
అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నాడు వర్గీకరణ విషయంలో. అవును. చంద్రబాబు నాయుడు గారు ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే, కేసీఆర్ ఉండే, ఎవరు తీసుకోలేదు. కారణం ఏంటంటే అప్పట్లో అది పార్లమెంట్ చట్టం కావాలని ఒకటి, ఈ లోపల సుప్రీంకోర్టు తీర్పు రాగానే రాష్ట్రాలు చేసుకోవచ్చు అనగానే వెంటనే రేవంత్ రెడ్డి గారు దీన్ని యాక్టివ్ చేసేసిండు, చట్టం చేసేసిండు, అసెంబ్లీ తీర్మానం చేసిండు. కాకపోతే విషయం ఏంటంటే అసెంబ్లీ తీర్మానం చేసినందుకు మాదిగలందరూ సంతోషంగా ఉన్నాడు. మాదిగ లీడర్ మాత్రం కాంగ్రెస్ వైపు లేడు. అక్కడ నష్టం జరుగుతుందని నా బాధ. అయితే మనం ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ కృష్ణమాది గారిని కూడా కట్టుకోవాలి. మనం కృష్ణమాది గారిని కూడా మనమే తీసుకొని కృష్ణమాది గారిని ఆయన డిమాండ్ లేని వాళ్ళ సంఘం దేనికోసం ఇంకా ఉంటుంది అనే విషయం మీద ఆలోచించి అతని ఇప్పుడు ఉదాహరణకు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చినాం, తెలంగాణ ఉద్యమకారులు. మరి వర్గీకరణ ఉద్యమకారులకు కూడా ఆ లెవెల్లో ఏదైనా సాయం చేస్తే వాళ్ళు కూడా కృష్ణమాది గారిని ఆలోచిస్తారు. అన్న రేవంత్ రెడ్డి మాదిగలకు న్యాయం చేస్తారు, మన అందరం పోదాం పని వాళ్ళు కూడా చెప్తారు. అందుకోసం మన ఆర్టీయూ తరపున నేను కాంగ్రెస్ పార్టీకి ఏమి విజ్ఞప్తి చేస్తున్నంటే వర్గీకరణ ఉద్యమకారులను కూడా గుర్తించాలి, వాళ్ళకు కూడా న్యాయం చేస్తే ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీతో ఉంటే కాంగ్రెస్ పార్టీకి లాభం. అని అడుగుతుంది ఒకటి, మందకృష్ణ మాదిగ వేరే ఒక పార్టీతో అసోసియేటెడ్ అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్. ఢిల్లీ నుంచి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుకొచ్చారు. మీరేమనుకుంటున్నారు? మీ నాయకుడు లేకపోతే నేను కాంపిటీషన్లో ఆయనతో పాటుగా విభేదిస్తున్నా అని అంటున్నారు కాబట్టి రేపు పొద్దున నేను కాంగ్రెస్ వైపున మాదిగల్ని కాంగ్రెస్కి తీసుకురావడం కోసం కృష్ణమాదిగతో గట్టి ఫైట్ చేస్తా. అంటే ఒక పార్టీతో అసోసియేటెడ్ ఉన్నాను మీరు అనుకుంటున్నారు? లేదు, ఆయన ఏం పార్టీతో లేడు. అప్పుడు బీజేపీ పార్టీతో ఎందుకు దోస్తాన చేసిండంటే పార్లమెంట్లో చట్టం కోసం దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టులో పార్టీ అఫిడవిట్ వేసే విధంగా ఆయన దాంతో ఫ్రెండ్షిప్ చేసి ఉంటాడు. నిజానికి ఆయన కొద్దిగంత అంబేద్కర్ వాది కాబట్టి బీజేపీ పార్టీతో ఉంటాడని నేను అనుకోవట్లేను. అంటే మీ నాయకుడు మాట్లాడిన మాట విభేదిస్తున్నారు? లేదు లేదు, ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, ముఖ్యమంత్రి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అని ఉంటాడు. కానీ కృష్ణమాది గారిని మనం తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో వర్గీకరణ చేసినాం మనం, ఒక క్యాస్ట్ వ్యతిరేకించిన బలమైన సామాజిక వర్గం తెలంగాణలో మాలలు చాలా యాక్టివ్, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నట్టులే. సో వాళ్ళని కాదని వాళ్ళు వ్యతిరేకిస్తున్నా ఏబిసిడి చేసిండు. ఏబిసిడి చేసినప్పుడు మాదిగలంతా మరి ఇటు ఉండాలిగా, మరి కృష్ణమాదిగా అటుండుగా, మరి ఈ నష్టాన్ని ఎట్లా నువ్వు పూరిస్తావు? అటంటే ఎటు? నువ్వు అన్నావు కదా ఇందాక. నేను అనలేదు, ముఖ్యమంత్రి చెప్తున్న మాట. ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం అనుకుందాం, అటు ఉన్నాడు కదా. అటంటే మీ పేరు చెప్పు. అటంటే సరే, బీజేపీ వైపు దోస్తానంలో ఉన్నాడు కదా, తీసుకొచ్చుకుందాం ఇటు. ఆయనకు కావాల్సిన డిమాండ్ అని అడిగి చేసుకోవాలి. మనం పరిష్కారం చేసినాం కదా. చేసినప్పుడు ఆ ప్రతిఫలాన్ని కాంగ్రెస్ అనుభవించాలి కదా న్యాయంగా. ఇంత పెద్ద సమస్యని టీడీపీ చేయలేదు, బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేసింది. మరి కాంగ్రెస్కి లాభం జరగాలి కదా. కాబట్టి కృష్ణమాది గారిని కూడా మనం తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే మనకు లాభం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి. బట్ ఇప్పుడు ఇంకొక సోషల్ మీడియా స్టార్ట్ అయింది, ఇంకా అంత పెద్ద బజ్ క్రియేట్ కాలేదు కానీ సీజేపీ విద్యార్థి నిరసనకు సంబంధించి ప్రొటెస్ట్ తర్వాత రిజర్వేషన్ హటావో ఆందోళన నుంచి మొదలు పెడుతున్నారు. రిజర్వేషన్ మొత్తం తొలగించాలంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్ తొలగించే ముందు కులాన్ని తొలగిస్తే చాలా ఈజీ. ఇంకా ఫస్ట్ కులాలు తీసేద్దాం. కులాన్ని రద్దు చేస్తే ఇండియాలో కులం లేదు, ఇక కులం లేకపోతే రిజర్వేషన్ లేదు. మరి ఇక ఆ పని చేయమనండి, అది అడగమనండి ముందు. అది బీజేపీ వాళ్ళు చేసే పనే కదా, వాళ్ళే కేంద్రంలో కదా. భారతదేశంలో కులం లేదు, మనందరం సమానమే అనమండి. రిజర్వేషన్ల ప్రసక్తే ఉండదు ఇండియాలో. హ్యాపీగా అందరం అన్నదమ్ములాగా బతకొచ్చు మంచిగా. దానికి నేను ఒక ప్రతిపాదన చెప్తాను నీకు. రిజర్వేషన్లు అనేవి ఊతకర్ర లాంటివి. రిజర్వేషన్లలో అప్పర్ క్యాస్టుల్లో ఉన్నటువంటి ఈబీసీలు 10% ఉంది కదా, వాళ్ళ రిజర్వేషన్ కొంతమంది అది కూడా తీసేయాలనా? రిజర్వేషన్ తీసేయాలంటే మరి వాళ్ళు రిజర్వేషన్ దాంట్లోనే ఉన్నారు కదా అడిగే వాళ్ళందరూ కూడా. ఇది కేవలం కాక్రోచ్ పార్టీ లాంటి ఏమైనా ఉద్యమాలు ఇండియా మొత్తం ఏమైనా విస్తరించేవని, అందులో ఉన్నటువంటి లోయర్ అప్పర్ క్యాస్ట్ని మొత్తం కూడా డివైడ్ చేయడం కోసం బీజేపీ చేసిన ఎత్తు కూడా ఇది. అందులో మొన్న ఢిల్లీలో పాల్గొన్నది కూడా లోయర్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ వ్యతిరేక మెంటాలిటీ ఉంటుంది. వాళ్ళని అటు కాక్రోచ్ వైపు పోకుండా బ్రేక్ చేయడం కోసం ఈ ప్రతిపాదన. లేకపోతే కాక్రోచ్ పార్టీ యొక్క ఆలోచనని ఇండియాలో బ్రేక్ చేయడం కోసం ఇదొక ప్రతిపాదన. ఇది ఇండియాని ఈ వైషమ్యాలు రెచ్చగొట్టి ఇండియాని విచ్ఛిన్నం చేసే కుట్ర ఇది. ప్రభుత్వంలో ఒక పొజిషన్ రాబోతున్నది. ఆ పొజిషన్ వచ్చిన తర్వాత గతంలో కూడా మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉంది. మొదటిసారి తెలంగాణ వచ్చినాక ఎస్సీ కార్పొరేషన్ మీరు చైర్మన్ అయ్యారు. అప్పుడు మీకు ఎమ్మెల్యేకి అవకాశం టికెట్ ఇచ్చినా కూడా ఓటమి పరంగా మిమ్మల్ని గుర్తించింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమకారుని తీసుకొచ్చి 2.5-3 ఏళ్ల కాలం అవుతున్నది. ఇప్పుడు కీలకమైన వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన మీరే అంటున్నారు, కీలకమైన పర్సన్ మీరే అంటున్నారు. పార్టీ ఎందుకు గుర్తిస్తలేదు ఇంకా మిమ్మల్ని? మరి అంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే కదా.
సో కాంగ్రెస్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఇప్పటివరకు ఒక ఒక కోదండరాం తప్పించి ఇంకెవరికి అంత పెద్ద అవకాశం రాలేదు. సో దగ్గర కూడా ప్రజా సంఘాల నుంచి వచ్చింది. నెక్స్ట్ విడత నాకే వస్తుంది. కాబట్టి మన టైం వస్తుంది, తొందరపడద్దు. భవిష్యత్తు చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ పెద్దది కాబట్టి మన అవకాశం కోసం వెయిట్ చేస్తున్నా, తప్పకుండా వస్తుంది. ఇంకో మాట కూడా అంటే చాలామందితో ఉద్యమాలు పనిచేసినప్పుడు కానీ లేకుంటే చాలామంది సీనియర్లు లేకపోతే కమ్యూనిటీ ప్రజా సంఘాలు కూడా ప్రేమార్తి రవాణా చాలా గొప్ప ఉద్యమకారుడే కానీ కొంత అన్నకి స్థిమితం ఉండదు, స్టెబిలిటీ ఉండదు అని అంటారు మిమ్మల్ని. ఏంది స్టెబిలిటీ ఉండదా? టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేను కేసీఆర్కు నేనేం తక్కువ ఉద్యమం చేయలేదు. ఆయన ముసలితనాన ఏదో జై తెలంగాణ అని రాజకీయ పార్టీ పెట్టుకొని టీవీ పెట్టుకొని పేపర్ పెట్టుకొని రాజకీయం చేసింది తప్ప, మేము వచ్చినాకనే ఉద్యమానికి వీరోచితం వచ్చింది. వాళ్ళకి ముందు 20 మంది కేసీఆర్ మంచి ఉద్యమం ఏం కాదు. ఏం చేస్తాడు చెప్పు. ఆయన సాయంత్రం పూట 4 గంటలకు లేచి 6 గంటలకు మీటింగ్ పెట్టి 9 గంటలకు ఇంటికి వస్తాడు. కానీ అదే ఓయూ కేయూ ఎంటర్ అయినాక ఎక్కడ జరిగింది ఉద్యమం? అవరికి ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియదు. ఓయూ వచ్చినాకనే వీరోచితం, హీరోయిజం వచ్చింది ఉద్యమానికి. అయితే అటువంటి నన్ను సత్తుపల్లిలో నేను 6,000 నుంచి 81,000 ఓట్లకు వస్తే నన్ను కాదని సమైక్యవాదిని తీసుకొచ్చి నీతో పాటు ఉద్యమం చేసిన వ్యక్తికి అన్యాయం చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్లోకి వెళ్ళి వచ్చిన నేను ఎట్లుంటాను అనుకుంటాను. ఏమిటి, నీ బిడ్డ కన్నా కొడుకు కన్నా ఎక్కువ పనిచేసిన, వాళ్ళిద్దరు కలిపితే కూడా ఎక్కువ పనిచేసిన నేను. కేసీఆర్ 3 రోజులు జైల్లో ఉన్నాడు. కవిత ఏం ఉద్యమం చేసిందో ఆమెకే తెలియదు. అటువంటి వాళ్ళని నీ కొడుకు బిడ్డ కాబట్టి నువ్వు వాళ్ళకి అవకాశాలు ఇచ్చి నాలాంటి తెలంగాణ ఉద్యమకారుడు గొంతుకు వస్తానంటే నేను ఎట్లుంటా అనుకున్నావు? నేను అక్కడికి వెళ్ళిపోవడాన్ని జీర్ణించుకోలేని కొంతమంది నాకు స్టెబిలిటీ లేదన్నాడు. 8 years ఉన్న పార్టీలో ఇంకేం చేయాలి చెప్పండి? నేనేమైనా కేసీఆర్కి బానిసనా? కేసీఆర్కి ఏమైనా బాండ్ రాసి ఇచ్చినా జీతకాలం మొత్తం నీతో ఉంటానని? నా ప్లేస్ లేనప్పుడు, నాకు విలువ లేనప్పుడు నేను ఎందుకు ఉంటా? అసలే ఉండను నేను. టికెట్ వచ్చినా బాధలేదు, టికెట్ రాకపోయినా బాధలేదు. 2.5-3 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీతో కూడా. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రాధాన్యత ఇస్తలేరు, అదే అనిపిస్తుంది మళ్ళా. లేదు, కాంగ్రెస్ పార్టీలో నేను ఒక పెద్ద ఉద్యమం చేయబోతున్నాను. వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెన్ చేయడం కోసం ఒక బలమైన ఉద్యమం చేయబోతున్నా. అది త్వరలో చూస్తారు. దళితులని, గిరిజనులని, ముస్లింలని, అదేవిధంగా క్రైస్తవులని, 4 వర్గాలని కాంగ్రెస్ పార్టీలో ఉండేటట్టుగా, కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఎసెట్గా ఇవన్నీ కూడా దళాలు ఏర్పాటు చేసి బీజేపీ పార్టీని రేపు గూడెలకు, గ్రామాలకు రానియకుండా ఒక పెద్ద దళాన్ని నిర్మిస్తా. రేపు పొద్దున జరిగే బీజేపీతో జరిగే ఈ యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని నిర్మించడం కోసం, ఈ వర్గాలను మొత్తం తయారు చేయడం కోసం నా దగ్గర పెద్ద ప్లాన్ ఉంది. రేపు చైర్మన్ రాగానే సీఎం గారితో చెప్పి దాన్ని మొత్తం కూడా గ్రామాల వరకు విస్తరిస్తా. మీరు ఈ 2.5 కాలంలో ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసారు? మనస్ఫూర్తి గుండెల మీద చేసుకొని చెప్పండి మాట. 5 సార్లు కలిసి ఉంటా. ఒక ఉద్యమకారుడిగా మీకు అవకాశం వచ్చింది 5 సార్లు. మీరు ఏం సమస్యలు అడ్రస్ చేస్తారు? ఇంకా నేను ఇంతవరకు ముఖ్యమంత్రి గారు టైం అయిపోయామని 1 year తర్వాత అడగలే. నేను అవసరం ఉంటే నేను పోతా. నేను ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడల్లా నన్ను కాదని ఎప్పుడలే. నాకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న సమాచారం ఏమైనా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలంటే నేను అడిగిపోతా. ఉదాహరణకు వర్గీకరణ అయినాక మా సంఘాలందరినీ తీసుకుపోయి సీఎం గారు కల్పించిన, ఆంధ్ర సంఘాలను కూడా తీసుకొచ్చి సీఎం గారు కల్పించిన. సో అక్కడ నాకు టైం దొరుకుతుంది, నా స్పేస్ నాకు ఉంటుంది. నాకు అవసరం ఉన్నప్పుడు అడిగి ఖచ్చితంగా కలుస్తా. చూద్దాం మీ అదృష్టాన్ని మళ్ళీ ఎట్లా పరీక్షించబోతున్నారు అనేది. సో థ్యాంక్ యూ. సో ఇది ప్రేమర్తి రవి గారు. సో తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని ఆ రోజు ముందు తీసుకెళ్లారు. తర్వాత ఎంత ఓపెన్గా బోల్డ్గా మాట్లాడారు చూసారు కదా మీరు. సో మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఆయన మాటల్లో మీకు ఎటువంటి అనుమానాలు, మీకు ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కూడా కామెంట్ చేయండి.